ఈ లెంట్ కాలంలో మనం ఒక ప్రత్యేకమైన సందేశం గురించి తెలుసుకోబోతున్నాం. ప్రభువు పడిన శ్రమలు, అరణ్యంలో ఆయన ఎదుర్కొన్న శోధన, ఈ రెండింటికీ ఏదో లోతైన సంబంధం ఉందట. అసలు ఆ సంబంధమేంటి? దేవదాసు అయ్యగారు చెప్పిన ఒక అద్భుతమైన సందేశం ఆధారంగా ఈ విశ్లేషణలో మనం దాన్ని కొంచెం లోతుగా చూద్దాం. చూశారా? అయ్యగారు తన ప్రసంగాన్ని సూటిగా ఈ ప్రశ్నతోనే మొదలుపెట్టారు. ఒకవైపు రాళ్లను రొట్టెలుగా చేసుకోమనే శోధన, మరోవైపు శిలువలో ఆయన అనుభవించిన తీవ్రమైన వేదన. అసలు ఈ రెండిటికీ సంబంధమేంటి? వినడానికి సింపుల్గా అనిపించినా ఈ ఒక్క ప్రశ్నలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది. దాన్ని ఛేదిస్తేనే మనకసలు విషయం అర్థమవుతుంది. మరి ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడుంది? అయ్యగారు మనల్ని బైబిల్లోని 2 కీలకమైన సంఘటనల దగ్గరికి తీసుకెళ్తున్నారు. వాటిని పక్కపక్కన పెట్టి చూస్తేనే అసలు రహస్యం తెలుస్తుందన్నమాట. అందులో మొదటిది మనందరికీ తెలిసినట్లుగా ఏదెను తోటలో హవ్వ ఎదుర్కొన్న శోధన, రెండవది అరణ్యంలో సాక్షాత్తు యేసు ప్రభు ఎదుర్కొన్న శోధన. ఇక్కడే అసలు విషయముంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ 2 సందర్భాల్లోనూ సాతాను వాడిన ఆయుధమేంటో తెలుసా? ఒక్కటే ఒకటి. అదొక చిన్న పదం. అయితే అవును, కేవలం ఈ ఒక్క పదంతోనే మొత్తం కథ నడిపించాడు. హవ్వ దగ్గరికి వచ్చి దేవుని మాటమీద అనుమానం పుట్టించడానికి ఈ అయితే అనే పదాన్ని ప్రయోగించాడు. ఇక యేసుప్రభు దగ్గరికి వచ్చి నీవు దేవుని కుమారుడవైతే అంటూ మళ్ళీ అదే అయితే అనే సందేహాన్ని విసిరాడు. చూసారా? టెక్నిక్ సేమ్, కానీ రిజల్ట్ మాత్రం పూర్తిగా ఆపోజిట్. అయితే ఈ కంపారిజన్ ఎందుకంత పవర్ఫుల్ అంటే ఒక ముఖ్యమైన పాయింట్ మనం గమనించాలి. శోధన ఎదురైనప్పుడు హవ్వ, యేసు ఇద్దరూ కూడా ఒకే రకమైన పరిశుద్ధ స్థితిలో ఉన్నారు. అంటే ఎలాంటి పాపం లేకుండా పర్ఫెక్ట్ స్టేట్లో ఉన్నారన్నమాట. హవ్వని దేవుడు తన స్వరూపంలో సృష్టించాడు. యేసు ప్రభు అయితే పరిశుద్ధాత్మ ద్వారానే జన్మించారు. కాబట్టి వాళ్ల స్టార్టింగ్ పాయింట్లో తేడా లేదు. అసలు తేడా ఎక్కడొచ్చిందంటే వాళ్ళు ఆ శోధనకు ఎలా రెస్పాండ్ అయ్యారు అనే దానిలోనే ఉంది. సరే, మరి ఆ తేడా ఏంటి? హవ్వ ఎందుకు ఓడిపోయింది? యేసుప్రభు మాత్రం ఎలా గెలిచారు? అయ్యగారి ప్రసంగం ప్రకారం ఆ విజయానికున్న ఏకైక రహస్యం ఒకటే. అదే మనోనిధానము. వినడానికి కొత్తగా ఉందా? ఇంతకీ ఏంటి ఆ మనోనిధానము? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. మనోనిధానము సింపుల్గా చెప్పాలంటే మైండ్ మీద కంప్లీట్ కంట్రోల్ అన్నమాట. చెక్కు చెదరని మానసిక స్థిరత్వం, అచంచలమైన ఫోకస్. సాతాను ఎన్ని మాటలన్నా, ఎన్ని సందేహాలు రేకెత్తించినా యేసుప్రభువు మనసులో ఒక్క క్షణం కూడా కల్లోలం రాలేదు. ఎందుకంటే ఆయన దృష్టి మొత్తం దైవత్వం మీదే స్థిరంగా ఉంది. అయ్యగారు చెప్పేదిదే. ఆయన విజయానికి అసలు సీక్రెట్ ఇదే. ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి అయ్యగారొక సూపర్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఆలోచించండి. సర్కస్లో ఒకతను సన్నటి తీగమీద నడుస్తుంటాడు కదా. కింద ఉన్నవాళ్లంతా ఎంత గోల చేసినా, కేకలు వేసినా అతను పడిపోడు. ఎందుకంటే అతని ఫోకస్, అతని ట్రైనింగ్ అలాంటిది. కాని అదే ఒక చిన్న కుర్రాడిని ఒక సన్నటి చెక్కమీద నడవమన్నామనుకోండి, మనం సరదాగా ఒరే పడిపోతావ్ అని ఒక్క మాటంటే చాలు, అతని మనసులో భయం పడి కాళ్ళు వణికి నిజంగానే పడిపోతాడు. ఇక్కడ యేసుప్రభువు ఆ సర్కస్లో నడిచే వ్యక్తిలా స్థిరంగా నిలబడ్డారు. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఇంత అద్భుతమైన మానసిక స్థిరత్వం కేవలం ఆయన వ్యక్తిగత విల్ పవర్ వల్ల వచ్చిందా? కాదు. దాని వెనుక ఇంకా పెద్ద, ఒక లోతైన దైవిక శక్తి ఉంది. అసలు ఆ పవర్ సోర్స్ ఏంటో కూడా ఈ ప్రసంగంలో చాలా స్పష్టంగా ఉంది. గమనించండి. ఆ శోధన జరిగినప్పుడు అక్కడ కేవలం యేసుప్రభు మాత్రమే లేరు. త్రిత్వంలోని ముగ్గురూ అక్కడే ఉన్నారు. ఎలాగంటే, 1 శోధింపబడుతున్నది కుమారుడు, 2 ఆయన్ని ఆ అరణ్యంలోకి నడిపించిందెవరు? పరిశుద్ధాత్మ, 3 సాతాను ఏమని శోధించాడు? నీవు దేవుని కుమారుడవైతే అన్నాడు. అంటే ఆ మాటలోనే తండ్రి ప్రస్తావన ఉంది. చూసారా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురి సంపూర్ణ దైవిక ఫోకస్ ఒక ఆధ్యాత్మిక కవచంలా, ఒక షీల్డ్లాగా యేసుప్రభును కాపాడింది. ఓకే, ఇంత పవర్ఫుల్ ఏకాగ్రత గురించి మాట్లాడుకున్నాం కదా. కాని దీన్ని కాపాడుకోవడం ఎంత కష్టమో, ఎంత చిన్న విషయానికది బ్రేక్ అయిపోతుందో చెప్పడానికి అయ్యగారు తన లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని మనతో పంచుకున్నారు. అది వింటే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఏమైందంటే, అందరూ ఎంతో శ్రద్ధగా లోతైన ధ్యానంలో ఉన్నారు. అంతా నిశ్శబ్దం. ఉన్నట్టుండి ఒక కుర్రాడు గట్టిగా అరిచాడు, అయ్యా, స్టోర్ రూంలో ఉప్పైపోయింది అని. అంతే,
ఆ ఒక్క మాటతో, ఆ చిన్న ప్రాపంచిక విషయంతో అక్కడ అంతసేపు కష్టపడి సాధించిన ఏకాగ్రత మొత్తం ఒక్క క్షణంలో బ్రేక్ అయిపోయింది. ఈ సంఘటన ద్వారా అయ్యగారు చెప్పేదేంటంటే, సాతాను కూడా మన ఆధ్యాత్మిక ఫోకస్ని దెబ్బతీయడానికి ఇలాంటి చిన్న చిన్న సంబంధం లేని ఆలోచనల్నే మన మైండ్లోకి ఇంజెక్ట్ చేస్తాడు. సరే, ఇదంతా విన్న తర్వాత ఫైనల్గా మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? ఈ ప్రసంగం నుండి మన జీవితాలకు అప్లై చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటి? మన ఫోకస్, మన చూపు ఎక్కడ ఉండాలి? చూడండి, మనం గ్రహించాల్సిన ఫైనల్ పాయింట్స్ ఇవే. 1. సాతాన్ స్ట్రాటజీ ఎప్పుడూ ఒకటే, మన ఫోకస్ని బ్రేక్ చేయడం, సందేహాలతో, అనవసరమైన ఆలోచనలతో మనల్ని డిస్ట్రాక్ట్ చేయడం. 2. మరి విజయం ఎలా వస్తుంది? ఏకదృష్టితో, అంటే ఒకే ఒక లక్ష్యంపై మనసును నిలపడం ద్వారానే. 3. మరి ఆ లక్ష్యమేంటి? మన దృష్టి మనల్ని ఇబ్బంది పడుతున్న శోధన మీద ఉండకూడదు, దాన్ని ఆల్రెడీ గెలిచిన మన ప్రభువు మీద ఉండాలి. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న ఇది: మన ఆధ్యాత్మిక పోరాటాల్లో మన చూపు ఎక్కడ ఉంది? మన ఏకాగ్రతను దెబ్బతీస్తున్న సమస్య వైపు చూస్తున్నామా, లేకపోతే ఆ సమస్యను ఇప్పటికే జయించి మనకు విజయాన్ని ఇవ్వగల ప్రభువు వైపు చూస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ప్రేమాతిశయుడనేను ఏమాత్రుడను, నిన్న మానసమున కందను. నా యేసు ప్రేమ సారంబు తెలియను, పామరాళిని బ్రోచు క్షేమాధికారి, నిన్ను ఏమంచు వర్ణింతును. నా యేసు ఎంత ఘోరములాయేను, నా యేసు ఎంత ఘోరములాయేను. ఏమి నేరంబులేకయ మరణ స్తంభము, నేలమోయ నాయను. ఘోరములాయేను, ఈ మానవులు యెరూషలేము బయటకు దీయనేమి నేరము దోచెను. నా యేసు ఎంత ఘోరములాయేను, నా యేసు ఎంత ఘోరములాయేను. ప్రేమాతిశయుడ నేను ఏమాత్రుడను, నిన్న నా మానసమున కందను. నా యేసు ప్రేమ సారంబు తెలియను, పామరాలిని బ్రోచు క్షేమాధికారి, నిన్ను ఏమంచు వర్ణింతును. నా యేసు ఎంత ఘోరములాయేను, నా యేసు ఎంత